హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 4th, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దీనివల్ల ఏంటంటే మీకు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే వొకాబులరీ వర్డ్స్ అనేవి ఈ యొక్క వీడియో కన్నా ముందే ఉంటాయి అనమాట. సో ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టైమింగ్ ఇట్ రైట్ అంటే ఏంటంటే సరైన సమయాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. సరైన కాలంలో సరైన సమయంలో ఒక పని చేస్తే ఏమవుతుందంటే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఆ యొక్క మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట. సో టైమింగ్ ఇట్ రైట్ అనేది మెయిన్ దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఈ యొక్క అకాడమిక్ ఇయర్ గురించి అనమాట. కోవిడ్-19 సమయంలో అకాడమిక్ ఇయర్ అనేది ఈ యొక్క స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ అంతా కూడా చాలా వరకు దీర్ఘకాలికంగా ఆగిపోయిందనమాట. సో అది సరైన సమయంలో చక్కదిద్దాలి ఆ అంశాన్ని అని చెప్తున్నాను అనమాట. It is reasonable to plan for school exams in summer if a progress on COVID-19 holds. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క అంశానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ స్కూల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్లాన్ అనేది వేయాలి, ప్రణాళిక అనేది వేసుకోవాలి, రీజనబుల్ ప్లాన్ అనేది ఉండాలి. దేనికోసం ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి సమ్మర్లో కండక్ట్ చేసే విధంగా సరైనటువంటి ప్రణాళిక అనేది వేసుకోవాలి. ఇఫ్ ప్రోగ్రెస్ ఆన్ కోవిడ్-19 హోల్డ్స్ అంటే ఇప్పుడు కోవిడ్-19 అనేది ఇలా అంటే దాని యొక్క ప్రోగ్రెస్ అనేది అభివృద్ధి అనేది కొనసాగుతున్నప్పటికీ అంటే కోవిడ్-19 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి లెక్కలు పెరుగుతున్నప్పటికీ కూడా ఆ లెక్కల్ని ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా వాటికి అనుగుణమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో పెట్టుకొని ఆ ప్లాన్కి అనుగుణంగా ఏం చేయాలి, ఆ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. అంటే కోవిడ్-19 పెరిగినా తగ్గినా కానీ సంబంధం లేకుండా దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. buoyed by vaccine optimism, educational administrators are working with vigor to end the prolonged disruption to schooling and conduct a traditional pen and paper public examination in 2021. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క అంటే బియాండ్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే తేలటం అనమాట, పైకి తేలటం అనమాట. సో ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆశాభావం, ఆప్టిమిజం అంటే ఆశాభావాల వల్ల కొంతవరకు ఈ యొక్క వ్యాక్సిన్ సంబంధించిన అంశం అనేది పైకి తేలుందనమాట. ఏదైతే ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి మనకు ఒక మంచి కాలం వస్తుంది, ఏదైతే ఉంది కోవిడ్-19 అంతమయ్యే కాలం వస్తుంది అనే ఒక ఆశాభావకంగా ఉన్న టైంలో ఈ యొక్క ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విగర్గా అంటే ఏంటంటే చాలా బలంగా అనేది ప్రయత్నిస్తున్నారు అనమాట. దేనికోసం ఎంతో దీర్ఘకాలికంగా ప్రొలాంగ్ అంటే ఏంటంటే దీర్ఘకాలికంగా అంతరాయం, డిస్రప్షన్ అంటే అంతరాయం ఏర్పడినటువంటి స్కూళ్ళు కావచ్చు వాటి గురించి. తర్వాత ఈ యొక్క ట్రెడిషనల్గా పెన్ పేపర్ ఎగ్జామ్ అనేది మనకు సాంప్రదాయబద్ధమైనటువంటి ఎగ్జామ్ అనమాట. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2021లో ఎలా కండక్ట్ చేయాలనే దాని మీద వాళ్ళు బలంగా ప్రయత్నిస్తున్నారు అనమాట. ద CBSE విత్ మోర్ దాన్ 20,000 schools under its ambit at the secondary level has weighed in favor of written mode test, obviously counting on progress in dealing with the pandemic. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ది CBSE అనేది మనం కనుక చూస్తే దగ్గర దీని యొక్క స్కూళ్ళ సంఖ్య ఎంత ఉందంటే 20,000 స్కూల్స్ అనేవి దీని యొక్క పరిధిలో ఉన్నాయి అనమాట. ఒక CBSE కింద ఇంకా స్టేట్ గవర్నమెంట్లో అయితే లెక్కలేదు. సో దాని యొక్క యాంబిట్ అంటే ఏంటంటే పరిధిలో ఉన్నాయి అనమాట. సో ఈ యొక్క సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క స్కూల్ ఇది. సో దీంట్లో మొత్తం మనం చూసుకుంటే ఈ యొక్క మోడ్ ఆఫ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కౌంటింగ్ ప్రోగ్రెస్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఈ యొక్క పెండమిక్ అనుకూలంగానే అంటే పెండమిక్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొనే విధంగానే చర్యలు తీసుకుంటున్నారు అనమాట. యాజ్ ఏ సిస్టమ్ విత్ 1.2 million స్టూడెంట్ రిజిస్టరింగ్ ఫర్ ఇట్స్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ and covering schools for expatriates as well, the board is a bellwether for academic schedule. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మొత్తం ఈ యొక్క 20,000 స్కూళ్ళలో 1.2 మిలియన్ల మంది అంటే దగ్గర 12 లక్షల మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారనమాట. దేనికి సంబంధించి సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ అనమాట. అంటే రేంజ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి వీళ్ళేంటి కవరింగ్ స్కూల్స్ ఫర్ ఎక్స్ట్రిపియేట్స్ అంటే ఏంటంటే పూర్తిగా వెలివేయటం అనమాట. అంటే ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా ఈ యొక్క విద్యా విధానాన్ని మొత్తం కూడా వెలివేసినట్టు అంటే ఎవరిని రానివ్వకుండా, పిల్లల్ని రానివ్వకుండా చూస్తూనేమన్నమాట. సో ఇలా జరుగుతున్నప్పటికీ కూడా బోర్డు అనేది ఏం చేసింది, అకాడమిక్ షెడ్యూల్కి సంబంధించినటువంటి బెల్ వెదర్ అంటే ఏంటంటే నాయకత్వాన్ని వహించే విధంగా బెల్ వెదర్ అంటే ఏంటంటే అంటే ఈ యొక్క అకాడమిక్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చిందనమాట, ముందుండి నడిపిస్తుందన్నమాట. క్వైట్ ఫార్చుటస్లీ it was able to wrap up its 2020 examination schedule that began in mid-February without getting derailed by the national lockdown in March.
అంటే ఇప్పుడు మనకు చాలా వరకు అంటే క్వైట్ అంటే మొత్తం ఎక్కువ శాతం మనకు చెప్పుకుంటే అంటే చాలా అదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ 2020కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది యాక్చువల్గా ఈ యొక్క ఫిబ్రవరి మధ్య నెలలో స్టార్ట్ అయిందనమాట. అది స్టార్ట్ అయింది లాక్డౌన్ ఎప్పుడైతే మనకు మార్చి 21, 22 తారీఖు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అంటే దగ్గర 20 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఆ లోపల ఎగ్జామ్స్ కంప్లీట్ చేయటం వల్ల అది ఏదైతే ఉందో అంటే పూర్తిగా దాన్ని ఆ యొక్క అంశాన్ని పక్కన పడేసింది అనమాట. డీలైడ్ అంటే ఆ ఎగ్జామ్స్ ఆగినిపోనీయకుండా ఒక మంచిగా సరైనటువంటి విధానం ద్వారా వాళ్ళు బయటపడ్డారనమాట. స్టేట్ బోర్డ్స్ హౌఎవర్ ఆర్ ఎట్ టు మేకప్ their minds on schedule for annual examination and the academic session for next year. అంటే ఇప్పుడు రాష్ట్రాలు ఏదేవైతే ఉన్నాయో ఏవైనప్పటికీ కూడా ఇప్పటికీ ఏంటంటే కొంతవరకు వాళ్ళు ఏవైతే మైండ్స్ అనేవి వాళ్ళు తయారు చేసుకోలేకపోతున్నారు అనమాట. ఈ యొక్క యాన్యువల్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రాబోయే కాలం అంటే 2021కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఎలా యొక్క ఏవైతే సన్నద్ధం అవ్వాలనే అంశాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు మేకప్ చేసుకోలేకపోయారనమాట. బ్యాడ్లీ ఎఫెక్టెడ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఆర్ థింకింగ్ ఆఫ్ పోస్ట్పోనింగ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు అనేవి ఈ కోవిడ్-19 కారణంగా బాగా తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాలు అనమాట, ఎక్కువ ప్రభావితమైనటువంటి రాష్ట్రాలు అనమాట. సో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఏంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి రిఫ్లెక్టింగ్ ద ఓవరాల్ కన్సర్న్ ఆన్ లాస్ట్ అకాడమిక్ యాక్టివిటీస్ the Council of the Indian School Certification Examination has appealed to states to allow its school to open classes 10 and 12 in a limited way early in January. సో ఇప్పుడు ఏంటి మనం ఓవరాల్గా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి అంటే అకాడమిక్ ఇయర్లో ఏంటంటే యాక్టివిటీస్ ఉంటాయి. అంటే స్కూళ్ళు తెరవటం, ఆ స్కూల్లో సంబంధించినటువంటి ఏదైతే యూనిట్ టెస్ట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, క్లాసెస్ కండక్ట్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం లాస్ట్ టైం కోల్పోయాం ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్-19 కారణంగా స్కూళ్ళు అనేవి తెరవలేదు. సో ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కొంతవరకు అప్పీల్ చేసుకున్నారు, కోరుకున్నారు రాష్ట్రాలని. ఏమన్నా కోరుకున్నారు, కనీసం మీరు 10th క్లాసు 12th క్లాసు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నా కానీ ఆ యొక్క క్లాసెస్ సంబంధించినటువంటి ఈ యొక్క తరగతులైనా కానీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎట్లాగా లిమిటెడ్ వే ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఇది జనవరి నుంచి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేసుకున్నాం, రిక్వెస్ట్ చేసుకున్నామట. దీస్ డైలమాస్ రిఫ్లెక్ట్ దోస్ ఫెల్ట్ అక్రాస్ ద గ్లోబ్ ఆన్ అరైవింగ్ ఎట్ ఏ సేఫ్ కాంప్రమైజ్ ఆన్ స్కూలింగ్. సో ఇప్పుడు ఇలాంటి యొక్క సందిగ్ధ పరిస్థితి అనేది అంటే మనకి ఎటు తేల్చుకోలేని పరిస్థితిని మనం సందిగ్ధ పరిస్థితి అంటాం, డైలమా అంటాం. ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అనేవి మనకి ఇక్కడే కాదు అక్రాస్ ద గ్లోబ్ అందరూ కూడా ఈ యొక్క భావాన్ని అంటే అందరికీ ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటి ఈ యొక్క స్కూలింగ్ మీద కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు సేఫ్గా కాంప్రమైజ్ అయ్యారు. అంటే స్కూల్ నడపకుండా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ని దాదాపు క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళు చివరి ఫైనల్ డెసిషన్ తీసుకున్నారనమాట. In addition, there is also the likely reflect between summer elections in large states such as Tamil Nadu, West Bengal and Kerala and the examination schedule for 2021. అంటే ఇవే కాకుండా దీంతో పాటు ఇంకో సమస్య ఏంటి అంటే కొంతవరకు కాన్ఫ్లిక్ట్ అనమాట, గొడవ వచ్చే విధంగా ఉంది. దేనికి ఈ యొక్క సమ్మర్ ఎలక్షన్స్ రాబోయే కాలంలో పెద్ద రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళలో సమ్మర్ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. అదే టైంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది ఒకేసారి కుదరదు అనమాట. ఎందుకని ఈ యొక్క ఏదైతే అధికారుల యొక్క సంఖ్య అనేది ఉండదు, సరిపోదు కాబట్టి. సో ఈ వీళ్ళింటి మధ్య పోట్లాట ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఏది ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ చేస్తే కనుక 2021లో కనుక షెడ్యూల్ చేస్తే వీటి మధ్య సమస్య అనేది ఏర్పడే విధంగా ఉంటుంది అనమాట. ది స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ రిటర్న్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఈజ్ that it eliminates asymmetrical axis including technology deficits and gives all people an equal opportunity to score. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే దీంట్లో ఈ యొక్క స్కూల్ రిటర్న్ బోర్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక దృఢమైనటువంటి ఈ యొక్క చర్చ ఏంటి అంటే ఏదైతే ఫేవర్గా ఉన్నటువంటి అంటే వీళ్ళకి ఈ యొక్క రిటర్న్ బోర్డ్ ఎగ్జామ్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలనే దానికి ఒక అనుకూలమైనటువంటి దృఢమైనటువంటి చర్చ ఏంటి అంటే ఈ యొక్క బోర్డ్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే ఈ యొక్క అసమానతలు ఏవైతే ఉన్నాయో అంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి సంబంధించి కావచ్చు లేకపోతే క్లాస్ రూమ్లో అటెండ్ అవ్వడానికి సంబంధించినటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి మేము పూర్తిగా తొలగిస్తాము. ఏది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏవైనా లోపాలు ఉంటే కనుక వాటిని కూడా మేము సరిచేస్తాము. సో దీనివల్ల ఏంటి అంటే అందరు పీపుల్కి అంటే పీపుల్స్ అంటే ఎవరు, పిల్లలు, చదువుకునే విద్యార్థులు పీపుల్స్ అంటాం. సో ఈ యొక్క అందరి పిల్లలకి కూడా సరైనటువంటి అవకాశాలు కలిగించే విధంగా దాంతోపాటు సరైనటువంటి యొక్క మార్కులు అంటే స్కోర్ చేసే విధంగా అవకాశాలను అందుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ యొక్క బోర్డు అనే వాళ్ళు డిస్కషన్ చెప్పారనమాట. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చారనమాట. స్టూడెంట్స్ ఆర్ రిలీవ్డ్ దట్ ఇన్ లైన్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ కంట్రీస్ such as UK, the syllabus has been significantly pared down and examination schedules may be put off by a few months beyond March.
అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క స్టూడెంట్స్ని కొంతవరకు వాళ్ళకి ఉపశమనం రిలీవ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటారన్నమాట. ఇలాంటి చర్యలు అనేవి ఏవైతే యూకే లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి పొందిన అనుభవాల కారణంగా వీళ్ళు ఏంటంటే సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ శాతం ప్రాముఖ్యంగా అంటే సిగ్నిఫికెంట్గా ప్రాముఖ్యమైనటువంటి శాతం పేర్ డౌన్ అంటే కట్ చేయడం అనమాట. పూర్తిగా ఆ యొక్క అంశాన్ని తొలగిస్తారనమాట. ఆ యొక్క సిలబస్ విధానం ఏదైతే ఉందో అంత పెద్ద సిలబస్ కాకుండా కుదింపు చేస్తారు ఆ సిలబస్లో. సో ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఎప్పుడంటే మార్చి నెల కాకుండా మార్చి నెల తర్వాత ఎగ్జామ్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటారన్నమాట. ద ఎబిలిటీ ఆఫ్ ఏ గుడ్ వ్యాక్సిన్ దట్ విల్ ఆల్సో కవర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ త్రూ ఏ స్టాగర్డ్ programming is arguably key to determining the coming year's academic timetable. సో మనకు రాబోయే కాలంలో ఒక మంచి వ్యాక్సిన్ అనేది కనుక వచ్చింది అనుకోండి, సో ఆ యొక్క వ్యాక్సిన్ అనేది ఆ యొక్క పిల్లలు విద్యార్థులకి టీచర్లకు కవర్ అయ్యే విధంగా ఏవైతే ఉందో యొక్క స్టాగర్డ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే యొక్క తికమక పెట్టే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోగ్రామే రాబోయే కాలంలో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ టైం టేబుల్ని డిసైడ్ చేస్తుందన్నమాట. అదే ఒక ప్రధానమైనటువంటి కీ అనమాట, ఒక తాళం లాంటిది అనమాట. రాబోయే కాలంలో అకాడమిక్ ఇయర్ టైం టేబుల్ని అది ఓపెన్ చేయాలంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళ సరైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందజేయడం అనమాట. ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పాక్రియాల్స్ మూవ్ టు హియర్ పబ్లిక్ కన్సర్న్స్ ఆన్ సచ్ ఇష్యూస్ త్రూ అన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఈజ్ ఏ పాజిటివ్ స్టెప్ టు బిల్డ్ కాన్సెన్సియస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ పాక్రియాల్ అనే అతను పూర్తిగా ఏంటంటే ఈ యొక్క పబ్లిక్కి సంబంధించినటువంటి ఏవైతే ఆందోళనలు ఏవైతే ఉన్నాయో కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఆయన ఆన్లైన్లో అందరి యొక్క కన్సల్టేషన్ అందరి దగ్గర నుంచి వాళ్ళ యొక్క అంటే యొక్క సలహాలు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితులు అనేవి విన్నాడనమాట. సో ఇది అనేది ఒక పాజిటివ్ స్టెప్ అనమాట. దేనికి సంబంధించి అందరి ఆమోదం కాన్సెన్సియస్ అంటే సర్వామోదం పొందడానికి ఇది ఒక పాజిటివ్ స్టెప్ అనమాట. ద ఇంటర్నేషనల్ view summarized by the US infectious disease expert Dr. Anthony Fauci is that given a choice between bars and schools, it is the latter that should be kept open, posing a lower risk of large scale infections. అంటే ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఇంటర్నేషనల్గా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సారాంశాన్ని ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యుఎస్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్ యాంటోనీ ఫౌజీ అనే అతను ఏం చెప్పాడు అంటే మీరు ఏంటంటే ఈ యొక్క చాయిస్ అనేది ఎన్నిక అనేది ఉండాలి. అంటే బార్స్కి స్కూల్కి మధ్య చాయిస్ అంటే ఏంటి అంటే స్కూల్ అనేవి నడపాలి. ఎలా నడపాలి ఆ స్కూల్ అనేవి బార్స్ మధ్యలో అంటే ఎక్కువ వెంటిలేషన్ వచ్చే విధంగా అంటే బార్స్ అంటే ఏంటి రాడ్లు అనమాట. అంటే రాడ్ లాగా ఉండే అంటే ఎక్కువగా ఓపెన్ వెంటిలేషన్ ఉండే విధంగా తీసుకోవాలి. దీని కారణంగా ఏమవుతుందంటే వెంటిలేషన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి ఈ యొక్క లార్జ్ స్కేల్ ఇన్ఫెక్షన్ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ వెంటిలేషన్ ఉండే అవకాశం ఉండే విధంగా స్కూళ్ళు నడపాలి అని చెప్పాడు అనమాట. ఇండియా ఈజ్ అ బెటర్ ప్లేస్డ్ దాన్ అమెరికా ఆర్ యూరప్ టు ప్రొవైడ్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ కంట్రోలింగ్ వైరల్ స్ప్రెడ్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇండియా అనేది చాలా వరకు అమెరికాతో యూరోప్తో పోల్చుకుంటే ఈ యొక్క వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడంలో మన భారతదేశం అనేది ఇంకా ముందనేదే చెప్పాలి, బెటర్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇదేంటి ఈ యొక్క వెంటిలేషన్ అనేది బాగా ప్రొవైడ్ చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అనమాట, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క వైరల్ స్ప్రెడ్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకని ఈ యొక్క క్లైమేట్ అనేది ఈ యొక్క క్లైమేట్కి అనుకూలంగానే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాధి అనేది వ్యాపిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ అనేవి కనుక ఉన్నాయనుకోండి ఆ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందదనమాట. దాంతోపాటు మన భారతదేశ క్లైమేట్ కూడా ఏంటంటే దానికి అనుకూలంగా ఉంటుంది. యూఎస్ యూకే లాగా అత్యంత శీతలమైనటువంటి ప్రదేశం మాత్రం మన భారతదేశం కాదు. మనకు అదొక అంశం కలిసి వచ్చే అంశం అనమాట. ఏ డిఫినేటివ్ వ్యూ ఆన్ స్కూల్ షెడ్యూల్ ఫర్ 2021 ఈజ్ నాట్ పాసిబుల్ అంటిల్ ద కోర్స్ ఆఫ్ ద పెండమిక్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బికమ్స్ క్లియర్. అంటే ఇప్పుడు సరైనటువంటి ఒక డెఫినేట్ అంటే ఏంటంటే స్థిరమైన కావచ్చు లేకపోతే దృఢమైన ఏదైతే ఉందో ఒక విధానం అయితే ఏదైతే ఉందో ఆ విధానం అనేది స్కూల్ షెడ్యూల్కి సంబంధించి 2021కి సంబంధించి ఇప్పుడు వరకు కూడా పాసిబుల్ అవ్వదన్నమాట. నాట్ పాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అనమాట. అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఎప్పటి వరకు ఈ పరిస్థితి అనేది రాదు. ఈ యొక్క పెండమిక్ అనేది ఈ యొక్క రాబోయే నెలల్లో ఎలా ఉండబోతుందా అనే సరైనటువంటి మనకు ఆ యొక్క వివరణ కావచ్చు లేకపోతే అంశం అనేది తెలిసేంత వరకు కూడా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనం సరిగా ఏర్పాటు చేయలేమన్నమాట. నెక్స్ట్, పూర్ అథెరెన్స్ టు సేఫ్టీ నార్మ్స్ బై ద యావరేజ్ సిటిజన్స్ కెన్ ఓన్లీ జియోపారడైజ్ ద రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ ఫర్దర్ ఈవెన్ విత్ ఏ వ్యాక్సిన్ అవైలబుల్. అంటే ఈ యొక్క పూర్ అథెరెన్స్ అంటే నిబద్ధత. అథెరెన్స్ అంటే ఏంటంటే నిబద్ధత.
ఈ యొక్క తక్కువ పరిస్థితిలో అంటే తక్కువలో ఉన్నటువంటి నిబద్ధత అనేది అంటే ఏదైతే ఉందో ఈ వ్యాధికి మనం జాగ్రత్తగా ఉండాలనే నిబద్ధత అనేది, దాంతోపాటు ఈ యొక్క సేఫ్టీ నామ్స్ సంబంధించినటువంటి నిబద్ధత అనేది కనుక మనకి ఎవరైతే ఉన్నారో యావరేజ్ సిటిజన్స్లో కనుక లేకపోతే అది జియోపారడైజ్ అనమాట. అది హాని కలిగించే అంశం అనమాట. ఏది యొక్క రాబోయే కాలంలో ఈ స్కూల్ ఓపెన్ చేయడానికి సంబంధించి హాని కలిగించే అంశం అనమాట. ఒకవేళ అది వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా మనకు సరైనటువంటి నిబద్ధత లేకపోతే వ్యాక్సిన్ వచ్చినా కానీ మనకు ఉపయోగం లేదు. సో దీని అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే నిబద్ధత కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఏం లేదండి, ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు మనం దగ్గర డిసెంబర్ మంత్లో అంటే డిసెంబర్లోకి వచ్చేసాం. డిసెంబర్ అయిపోతే కనుక మ్యాక్సిమం అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది. జనరల్గా ఏంటంటే మనకు ఎగ్జామ్స్ సిలబస్ అనేది ఎప్పుడైనా చూస్తే కనుక మనకు డిసెంబర్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్ నుంచి ఇంకా నెక్స్ట్ జనవరి నుంచి ప్రిపరేషన్లో ఉంటారు, అందరూ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉంటారు. సో ఇప్పటివరకు ఏం సిలబసే స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి, రాబోయే కాలంలో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ అనేవి సరిగా ఏర్పాటు చేసి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క సిలబస్ అనేది కొంతవరకు కుదింపు చేసి ఈ యొక్క ఎగ్జామ్ని మార్చి తర్వాత పోస్ట్పోన్ చేసి ఈ వ్యాధి అనేది తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో సరైనటువంటి నిబద్ధత కలిగి సరైన విధానాన్ని అనుసరించడం ద్వారా ఆ వ్యాధిని ఎదుర్కొంటూ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా చూడాలి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద ఇరాన్ ఛాలెంజ్. అంటే ఈ యొక్క ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏంటంటే ఇరాన్ అనేది ఇప్పుడు బాగా వెలివేయబడినటువంటి దేశం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క 2017లో ఈ యొక్క అమెరికా అంటే 2017 తర్వాత ఈ యొక్క ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యొక్క అమెరికా అనేది ఇరాన్తో వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి అనేది పూర్తిగా మారిపోయింది. వాళ్ళు న్యూక్లియర్కి సంబంధించినటువంటి డీల్ నుంచి అమెరికా అనేది ఏకీకృతంగా వచ్చేసింది. అది ఎటువంటి ఎవరిని సంప్రదింపులు జరగకుండా అది ఒక్కటే ఒంటరిగా బయటకు వచ్చేసింది. దాని కారణంగా ఇరాన్ మీద రకరకాలైనటువంటి ఏవైతే ఆంక్షలు అనేవి ఏర్పడ్డాయి అనమాట. సో ఇప్పుడు ఆ ఆంక్షల కారణంగా ఇరాన్ అనేది పూర్తిగా ఏమవుతుంది, ప్రపంచానికి ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఆ సవాళ్ళు ప్రస్తుతానికి మన ప్రపంచానికే కాదు, ముఖ్యంగా అమెరికా పెద్ద సవాల్ అనమాట. బిడెన్ మస్ట్ గో బ్యాక్ టు న్యూక్లియర్ డీల్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్ కన్సెషన్స్ ఫ్రమ్ టెహరాన్. అంటే బిడెన్ అనే అతను మళ్ళీ ఏంటంటే వెళ్ళి ఆ యొక్క న్యూక్లియర్ డీల్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి అంటే ఆ డీల్లో మళ్ళీ చేరాలి, అంటే అమెరికాపై ఆ న్యూక్లియర్ డీల్లో చేరాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్ కన్సెషన్స్. అంటే ఎటువంటి మినహాయింపులు లేకపోతే ఎటువంటి యొక్క ఇరాన్ దగ్గర నుంచి అంటే టెహరాన్ దగ్గర నుంచి ఎటువంటి మినహాయింపులు కావచ్చు, లేకపోతే ఒక సానుకూలమైనటువంటి అంశాలు అనేవి లేకుండానే అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండానే అమెరికా అనేది పోయి ఆ న్యూక్లియర్ డీల్లో జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. వెన్ జియో బిడెన్ లెఫ్ట్ ద గవర్నమెంట్ ఇన్ 2017 ఆఫ్టర్ హ్యావింగ్ సర్వ్డ్ యాజ్ బరాక్ ఒబామాస్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ 8 years, the US-Iran relationship was on a totally different trajectory from what it is now. అంటే ఇప్పుడు ఈ యొక్క మిస్టర్ బిడెన్ అనే అతను 2017లో అధికారంలోంచి దిగిపోయాడనమాట. బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడనమాట. ఆయన 8 సంవత్సరాల కాలం పాటు వైస్ ప్రెసిడెంట్గా బరాక్ ఒబామా పరిపాలన కాలంలో ఆయన కూడా పనిచేశాడు. సో ఎప్పుడైతే ఆ టైంలో ఉన్నటువంటి యుఎస్-ఇరాక్ రిలేషన్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క యుఎస్-ఇరాన్ రిలేషన్షిప్కి చాలా వ్యత్యాసాలు అనేవి ఉన్నాయన్నమాట, చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ద యుఎస్ అలాంగ్ విత్ అదర్ ఇంటర్నేషనల్ పవర్స్ హ్యాడ్ సైన్డ్ ఏ న్యూక్లియర్ డీల్ విత్ ఇరాన్ in 2015 and both countries were cooperating in the war against the Islamic State in Iraq. ఇక యుఎస్ అనేది దాంతోపాటు కొన్ని ఇంటర్నేషనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక న్యూక్లియర్ డీల్ అనేవి ఏర్పాటు చేసుకున్నాయి అనమాట. ఇరాన్తో ఒక న్యూక్లియర్ డీల్ అనేది ఏర్పాటు చేసుకున్నాయి అనమాట 2015లో. ఆ తర్వాత 2015లో ఈ డీల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క యుఎస్ కావచ్చు, ఇరాన్ కావచ్చు ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యొక్క ఇస్లామిక్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తీవ్రవాదుల మీద ఇరాక్లో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడారు ఇద్దరు. Then came Donald Trump, who pulled the US out of the Joint Comprehensive Plan of Action (JCPOA) as the nuclear deal is called, and reimposed sanctions on Iran. ఎప్పుడైతే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చాడో ఆ తర్వాత ఏమైంది అంటే ఆ యుఎస్ అనే దాన్ని ఈ యొక్క జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో JCPOA అనే దాంట్లో నుంచి ఆయన ఏకీకృతంగా బయటకు వచ్చాడు అనమాట. న్యూక్లియర్ డీల్లో నుంచి బయటకు వచ్చేసాడు. సో తర్వాత ఏమైంది, మళ్ళీ రీఇంపోజ్ అనమాట, తిరిగి ఆ యొక్క ఇరాన్ మీద ఏవైతే యొక్క శాంక్షన్స్ అనమాట, ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పునరుద్ధరించాడు, మళ్ళీ ఆంక్షలు పెట్టాడు అనమాట. నౌ వెన్ మిస్టర్ బిడెన్ వుడ్ అస్యూమ్ ద ప్రెసిడెన్సీ ఆన్ January 20, one of his most pressing early diplomatic challenges would be Iran.
అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క బిడెన్ అనే అతను రాబోయే కాలంలో వుడ్ బి అని అంటే మనం అనుకుంటున్నాం అనమాట. జనవరి 20వ తారీఖు నుంచి ఈయన ప్రెసిడెంట్గా ఉండే అవకాశం ఉందని మనం భావిస్తున్నాం అంతే, ఇంకా కన్ఫర్మేషన్ లేదనమాట. ఎందుకని అక్కడ ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు అనమాట. సో ఒకవేళ అతను ఈయనక ప్రెసిడెంట్గా ఆయన అధికారంలోకి వస్తే అతన్ని ముందుగా ఒత్తిడి పెట్టే అంశం ఏంటంటే ఈ దౌత్యపరమైనటువంటి సవాలు ఏదైతే ఉందో ఇరాన్తో సంబంధించినటువంటి సవాలే ఎక్కువగా అతన్ని అతను బాగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ద క్యాంపెయిన్ హిస్ ప్రామిస్ వాస్ టు టేక్ ద US back to the deal, but any such move would be with a strong opposition from its allies in West Asia, especially Israel. సో ఇప్పుడు ఈ యొక్క అతని క్యాంపెయిన్లో కూడా అతను ఏం మాట్లాడాడంటే ఈ యొక్క ఎలక్షన్ల క్యాంపెయిన్లో కూడా యుఎస్ అనే దాన్ని నేను మళ్ళీ తిరిగి ఆ యొక్క ఏదైతే ఒప్పందం ఉందో ఆ డీల్లో ఏదైతే ఉందో దాంట్లో తిరిగి చేరుస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటంటే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి తన యొక్క మిత్రుల నుంచి ఆ యొక్క ఇతను ఆ డీల్లో కనుక జాయిన్ అయితే వెస్ట్ ఏషియాలో అమెరికాకు ఉన్నటువంటి మిత్రులు ఎల్లీస్ అంటే ఎవరంటే మిత్రబంధం కలిగినటువంటి ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళకి సమస్య ఏర్పడుతుంది అనమాట. ముఖ్యంగా ఎస్పెషల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి పడదు, మళ్ళీ ఆ డీల్లోకి వెళ్ళడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదనమాట. ద అసాసినేషన్ ఆఫ్ మొహసిన్ ఫక్రీజ్ The assassination of Mohsen Fakhrizad Mohsen Fakhrizad The assassination of Mohsen Fakhrizad, a top Iranian nuclear physicist, last week has escalated tensions in the region. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనే అతను ఎవరైతే ఉన్నారో మొహసిన్ ఫాఖ్రిజాద్ అనే అతన్ని ఈ యొక్క ఎవరైతే చంపేశారనమాట, అసాసినేషన్ అతను చంపేశారు. సో ఆ కారణంగా ఏంటంటే పోయిన వారం అంతా కూడా అక్కడ ఏంటంటే టెన్షన్స్ అనేవి మొదలైనమాట, అక్కడ ఉధృతకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. ఇరాన్ హ్యాజ్ బ్లేమ్డ్ ఇజ్రాయిల్ ఫర్ ద అటాక్. ఇజ్రాయిల్ హ్యాజ్ నైదర్ కన్ఫర్మ్డ్ నార్ డినైడ్ రిపోర్ట్స్ ఆఫ్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద హిట్ అండ్ వౌడ్ రివెంజ్. అంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద దీని మీద అంటే ఏదైతే ఉందో ఈ అటాక్కి పూర్తి బాధ్యత అనేది ఇజ్రాయెల్ మీద వేసిందనమాట. దీనికి కారణం ఇతన్ని చంపడానికి కారణం ఇజ్రాయెల్ అని చెప్పింది. సో ఇజ్రాయెల్ మాత్రం ఏం చేసింది, ఈ యొక్క అంశానికి సంబంధించి మేము ఆ దాడి చేశామని కానీ చేయలేదని కానీ ఎటువంటి ధృవీకరణ అనేది చేయలేదన్నమాట. కానీ ఇజ్రాయెల్ మీద ఇరాన్ మాత్రం ఒక ప్రతిజ్ఞ చేసిందనమాట, మేము ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఎనీ రీటైలేషనరీ యాక్షన్ బై ఇరాన్ కుడ్ కాజ్ ఏ ఫర్దర్ flare up even leading to an open war which could scuttle diplomatic options for a Biden administration. అంటే ఇప్పుడు ఇంకేదైనా కానీ ఇరాన్ అనేది రీటైలేటరీ అంటే ఏంటంటే ప్రతీకార హెచ్చమైనటువంటి ఈ యొక్క చర్యలు ఏవైనా ఉన్నాయో ఏదైనా తీసుకుంటే ఇరాన్ కనుక తీసుకుంటే దానివల్ల ఇంకా ఈ యొక్క ఫ్లేర్ అప్ అనమాట, మంటలు అనేవి ఇంకా పెరిగిపోతాయి, అక్కడ పరిస్థితులు అనేవి ఇంకా దారుణంగా తయారవుతాయి అనమాట. దీనివల్ల ఈ యొక్క ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య ఓపెన్ వార్ అనేది ఇద్దరి మధ్య యుద్ధం ఏర్పడే అవకాశం ఉందన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క బిడెన్ ఎవరైతే ఉన్నారో అతని పరిపాలనలో ఈ యొక్క ఏదైతే ఉందో డిప్లొమాటిక్ దౌత్యపరంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అనే అంశం అనేది స్కుటిల్ అంటే ఏంటంటే ఒక పడవ కింద బొక్కలు పడితే కనుక ఆ బొక్కల ద్వారా ఆ పడవ అనేది మునిగిపోతుంది అనుకోండి, అలా మునక పడితే కానీ దాన్ని స్కుటిల్ అంటాం అనమాట. సో అలా యొక్క డిప్లొమాటిక్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అనేవి అలా మునిగిపోతాయి అనమాట. ఒక అడుగున బొక్కపడి ఎలా అయితే పడవ మునిగిపోద్దో ఆయన యొక్క దౌత్యపరమైనటువంటి ఈ యొక్క ఆప్షన్స్ అనేవి అలా మునిగిపోతాయి, అంటే ప్రభావం లేకుండా పోతాయి అని చెప్తున్నాను అనమాట. ఆఫ్టర్ ద ఎలక్షన్ మిస్టర్ బిడెన్ హ్యాజ్ రీఎఫర్మ్డ్ హిజ్ కమిట్మెంట్ టు ద న్యూక్లియర్ డీల్. సో ఇప్పుడు ఏదైతే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా బిడెన్ అనే అతను తిరిగి పునరుద్ఘాటించాడు అనమాట. రీఎఫర్మ్డ్ అంటే తిరిగి పునరుద్ఘాటించాడు ఏవైతే ఆ యొక్క న్యూక్లియర్ డీల్కి సంబంధించినటువంటి యొక్క కమిట్మెంట్కి ఆయన కట్టుబడి ఉన్నట్టు మళ్ళీ తిరిగి పునరుద్ఘాటించాడు అనమాట. బట్ హీ హ్యాజ్ సెడ్ హీ విల్ సీక్ టు ఎక్స్టెండ్ ద రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇరాన్ 15 years according to the JCPOA and discuss the Islamic Republic's malign activities in West Asia.
సో ఇప్పుడు ఏదైతే ఉందో నేను ఆ యొక్క డీల్ని తిరిగి పునరుద్ధరిస్తానని చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి, ఇరాన్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో 15 సంవత్సరాలు మేము అలానే కొనసాగిస్తాం. ఏదైతే ఈ యొక్క JCPOA యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఈ యొక్క జాయింట్ కాంప్రహెన్సివ్ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ యొక్క దానికి అనుగుణంగానే మేము దాని యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి 15 సంవత్సరాలు ఉంచుతాం. దాంతోపాటు ఈ యొక్క ఇస్లామిక్ రిపబ్లిక్ అనేవాళ్ళు ఈ యొక్క హాని కలిగే చేసే యాక్టివిటీస్ ఏవైతే వెస్ట్ ఏషియాలో చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. దిస్ సజెస్ట్ దట్ మిస్టర్ బిడెన్ లైక్ మిస్టర్ ట్రంప్ డిడ్ ఆఫ్టర్ యూనిలాటరల్లీ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద అగ్రిమెంట్ వుడ్ వాంట్ అమెండ్మెంట్స్ టు ద ఒరిజినల్ అకార్డ్. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క దాని ప్రకారం ఈ యొక్క సజెస్ట్ అంటే ఈ యొక్క అంశం మనకు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏ సలహా ఇస్తుందంటే ఈ యొక్క బిడెన్ కూడా ట్రంప్ లాగానే ఏదైతే ఇక ఏకీకృతంగా యూనిలాటరల్గా ఏంటంటే ఆ యొక్క ప్లాన్ నుంచి ట్రంప్ ఎలా బయటకు వచ్చి ఆయన కొన్ని ఏదైతే అమెండ్మెంట్స్ దాంట్లో మార్పులు తీసుకురావాలని కోరాడనమాట. సో ఆ యొక్క ఒరిజినల్ అకార్డ్ అంటే ఏంటంటే అసలైనటువంటి ఒప్పందానికి కొన్ని మార్పులు తీసుకురావాలని ఆయన కోరాడు. సో ఇప్పుడు ట్రంప్ లాగానే బిడెన్ కూడా ఈ యొక్క మార్పులు తీసుకురావాలనే కోరుతున్నాడు అనమాట. Mr. Trump had expected Iran to come to the table to renegotiate that deal, but Tehran did not give into the pressure. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క ట్రంప్ అనే అతను ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు, ఏం ఊహించాడంటే ఆశపడ్డాడంటే ఈ యొక్క ఇరాన్ అనేది తిరిగి సంధి చేసుకోవడానికి, రీనెగోషియేట్ అంటే ఏంటంటే తిరిగి సంధి చేసుకోవడానికి మళ్ళీ టేబుల్ మీదకి వస్తుంది, మళ్ళీ మా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ యొక్క టెహ్రాన్ అనేది అంటే యొక్క ఇరాన్ అనేది ఆ యొక్క ఏదైతే ఉందో ఆ చర్చలకు కూడా రాలేదనమాట. అంటే ఆ యొక్క సంధి చేసుకోవడానికి రాలేదనమాట. వెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జర్టెడ్ మ్యాక్సిమం ప్రెజర్, ఇరాన్ కేమ్ అప్ విత్ మ్యాక్సిమం రెసిస్టెన్స్. అంటే ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువగా ఆ యొక్క ఇరాన్ మీద ఎక్కువగా ఒత్తిడి పెట్టాలి, మ్యాక్సిమం ప్రెజర్ పెట్టాలనుకున్నాడు. కానీ ఇరాన్ కూడా దానికి అనుకూలంగా మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది అంటే దానికి ఏదైతే ఉందో వాళ్ళ ఒత్తిడికి వ్యతిరేకంగానే ఈ యొక్క ఇరాన్ కూడా పనిచేసింది, కానీ వాళ్ళకి మాత్రం లొంగలేదన్నమాట. ద టెన్షన్స్ టుక్ బోత్ కంట్రీస్ టు ద బ్రింక్ ఆఫ్ వార్ ట్వైస్. First, when Iran shot down an American drone over the Gulf in June 2019, and then when the US killed Iranian General Qasem Soleimani in January this year. సో ఈ టెన్షన్స్ అనేవి 2 సార్లు యుద్ధానికి అంటే యుద్ధం బ్రింక్ అంటే అంచుల్లోకి తీసుకెళ్ళినమాట, యుద్ధం అంచుల దాకా తీసుకెళ్ళినమాట. ఫస్ట్ టైం ఎప్పుడంటే ఇరాన్ అనేది అమెరికాకు సంబంధించినటువంటి ఒక డ్రోన్ని పడగొట్టిందనమాట, గల్ఫ్లో పడగొట్టిందనమాట. ఏది జూన్ 2019 పడగొట్టింది. దీనికి ప్రతీకార చర్యగా వీళ్ళు ఏం చేశారు, యుఎస్ వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ఇరానియన్ జనరల్ అయినటువంటి కసం సులేమానీ అనే అతన్ని జనవరిలో ఆ యొక్క సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం మొదటి జనవరిలో అతను చంపేసిందనమాట. ద క్వశ్చన్ నౌ ఈజ్ వెదర్ మిస్టర్ బిడెన్ విత్ యాన్ ఎంఫసిస్ ఆన్ డిప్లొమసీ వుడ్ మేనేజ్ టు రీస్టోర్ ద లాస్ట్ ట్రస్ట్ బిట్వీన్ ద 2 countries and be able to revive the deal. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ యొక్క అందరికీ తలెత్తే క్వశ్చన్ ఏంటి అంటే ఈ బిడెన్ అనే అతను ఈ యొక్క అంశాన్ని నొక్కి చెప్పి అంటే దౌత్యపరమైనటువంటి అంశాలని ఎంఫసిస్ అంటే ఏంటంటే నొక్కి చెప్పి ఈ యొక్క ఇంతకుముందు సాధారణ పరిస్థితులు రీస్టోర్ అంటే పాతకాలం పరిస్థితులు అనేవి ఏవైతే అంటే కోల్పోయినాయో వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయారో 2 దేశాల మధ్య వాటిని తిరిగి ఏర్పాటు చేస్తాడా, రివైవ్ చేసి ఆ డీల్ అనేదాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడా అనేది అందరికీ తలెత్తున్నటువంటి ప్రశ్న అనమాట. ఇట్ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ ఇంట్రెస్ట్ దట్ ద న్యూక్లియర్ డీల్ ఈజ్ రివైవ్డ్ విచ్ వుడ్ నాట్ ఓన్లీ డినే ఇరాన్ ఏ పాత్ టు ద బాంబ్ బట్ ఆల్సో రీస్టోర్ సమ్ ఆర్డర్ ఇన్ ద రీజియన్. అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క న్యూక్లియర్ డీల్ దానికి సంబంధించి తిరిగి పునరుద్ధరించాలని ఆశపడుతున్నారు అనమాట. ఎందుకని ఈ యొక్క న్యూక్లియర్ డీల్ అనేది తిరిగి పునరుద్ధరించడం వల్ల ఏవైతే రివైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇరాన్ ఏదైతే ఉందో బాంబులు వేద్దామనే ఏదైతే ఉందో అంటే అలాంటి అంటే హింసాత్మకమైన ధోరణికి పోనీయకుండా ఆపచ్చు, డినే అంటే ఆ ఇరాన్ ఆపేయచ్చు అనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఆ యొక్క ప్రదేశంలో ఆ వెస్ట్ ఏషియా ప్రదేశంలో శాంతిని ఏర్పాటు చేయొచ్చు అనమాట. రీస్టోర్ ఏదైతే ఉందో పీస్ అనే దాన్ని ఏర్పాటు చేయొచ్చు అనమాట. మిస్టర్ బిడెన్ విల్ హ్యావ్ టు reassert himself and rein in America's allies from launching more proactive attacks on Iranian regime figures and press Tehran to return to the terms of the agreement and further talks on the country's regional activities in return for economic and security assurances. అంటే ఇప్పుడు ఈ యొక్క బిడెన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దాన్ని తిరిగి ఆమోదింపజేయాలి, రీఎసెట్ హిమ్సెల్ఫ్ అతనే ఆమోదింపజేసుకోవాలన్నమాట. దేనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క అమెరికా ఎల్లీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కళ్ళెం వేయాలి, వాళ్ళ మీద కళ్ళాలు, రెయిన్ అంటే ఏంటంటే కళ్ళాలు ఏర్పాటు చేసే విధంగా, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాల మీద కళ్ళాలు ఏర్పాటు చేసి ఇక ప్రోయాక్టివ్గా ఇరాన్ మీద అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ అటాక్స్ జరగనీయకుండా ఆపాలి. దాంతోపాటు టెహ్రాన్ను కూడా కొంత ఒత్తిడి చేసి ఏదైతే ఉందో కొన్ని అగ్రిమెంట్స్కి తర్వాత ఫర్దర్ టాక్స్కి రావాలని చెప్పేసి ఇరాన్ కూడా ఒత్తిడి చేయాలన్నమాట. సో దానికి కారణంగా ఏమవుతుంది, ఆ కంట్రీ రీజియన్లో యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్గా తయారవుతాయి అనమాట. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏవైతే నమ్మకాలు అనేవి సరిగా ఏర్పడతాయి అన్నమాట ఇవన్నీ చేయడం వల్ల. ఇరాన్ ఆన్ ఇట్స్ part should observe strategic patience and give diplomacy another chance. అంటే ఇప్పుడు ఇరాన్ సైడ్ నుంచి మనం కనుక చూస్తే కనుక అది ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క విధానాలన్నింటినీ కూడా ప్రశాంతంగా వేచి ఉండాలి, పేషెన్స్గా, అంటే మన ఓర్పు పట్టి ఉండాలన్నమాట. అది దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క దౌత్యపరమైనటువంటి అంశానికి ఒక అవకాశం ఇచ్చే విధంగా కూడా వాళ్ళు కొంతకాలం వేచి చూడాలి అని చెప్తున్నాను అనమాట. సో ఏం లేదండి, ఇప్పుడు ఇరాన్ మీద ఏంటంటే డొనాల్డ్ ట్రంప్, అంటే వీళ్ళు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ బిడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పరిస్థితులు వేరున్నాయి. ఈయన ట్రంప్ అనే అతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆయన ఏం చేశాడు, ఈ యొక్క ఇరాన్కు సంబంధించినటువంటి డీల్లోంచి యూనిలేటరల్గా బయటకు వచ్చాడు. దాని కారణంగా ఇరాన్లో ఏంటంటే ఉధృతమైన పరిస్థితులు, దాని మీద ఆంక్షలు ఏర్పాటు చేయడం, అన్ని దేశాలు దాని మీద యుద్ధం చేయడం, దాన్ని వెలివేయటం లాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి. దీని కారణంగా ఏంటి, ఇప్పుడు ఇరాన్ కూడా ఏంటంటే తగ్గేటట్టు లేదు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే రివెంజ్ తీర్చుకునే విధంగానే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కనుక ఈ యొక్క బిడెన్ అనే అతను ఇరాన్ని కనుక తిరిగి ఆ డీల్లోకి తీసుకొస్తే ఈ యొక్క యూఎస్కి మిత్రదేశం అయినటువంటి ఇజ్రాయెల్ అనేది మళ్ళీ వ్యతిరేకం అవుతుందన్నమాట. ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇరాన్కి ఏదైతే ఉన్నాయో కొంతవరకు ఉధృతమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. సో అలాంటి పరిస్థితులు రానికుండా ఉండాలి అంటే బిడెన్ ఏం చేయాలి అంటే తన మిత్రపక్షాలతో ఇరాన్ మీద ఎటువంటి దాడికి పోనివ్వకుండా వాళ్ళని ఆపి, దాంతోపాటు ఇరాన్ కూడా కొద్ది ఒత్తిడి చేసుకొచ్చి అందరికీ ఆమోదమైనటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ యొక్క సమస్య నుంచి బయటికి రాబడచ్చు. దాంతోపాటు ఇరాన్ కూడా కొంతవరకు ఏదైతే సహనంతో వేచి ఉండాలా, సరైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎటువంటి తొందరపడకుండా యుద్ధపూరితమైన వాతావరణం తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇది మన భారతదేశం నుంచి మనం ఒక సజెషన్ లాగా చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఇంటారో వెళ్ళినా మనకు తెలియదు. బిడెన్ ఏం చేస్తాడో తెలియదు. ఆ ఇరాన్ వాళ్ళు అసలు టెహరాన్ ఆ యొక్క ఇరాన్ ప్రాంతమే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. సో అలాంటి పరిస్థితులనే ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాల్లో. సో ఇది చాలా మంచి ఆర్టికల్. సో ఇదండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.